రాజధాని అమరావతిలో సీఎస్ జి సాయి ప్రసాద్ పర్యటిస్తున్నారు. అమరావతిలోని పలు నిర్మాణ ప్రాజెక్టులను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సైట్ల వద్ద నిర్మాణ పనుల పురోగతిని కూడా సీఎస్కు అధికారులు వివరిస్తున్నారు. సీఎస్ వెంట సిఆర్డీఏ కమిషనర్ వి విజయ రామరాజు, అలాగే అడిషనల్ కమిషనర్లు భార్గవ తేజ, కొల్లా బత్తుల కార్తీక్, అలాగే ఏడీసీఎల్ సీఎండీ డి లక్ష్మీ పార్థసారథి, ఏజీఐసీఎల్ ఎండీ సివిఆర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి పురోగతి ఏ స్థాయిలో ఉంది, వీటితో పాటు ఈ నెలాఖరికి కొన్ని భవనాలు ఏవైతే అంటే హెచ్ఓడి భవనాలతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో పాటు ఇతర ఐఏఎస్ అధికారుల భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ నెలాఖరులోపు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని, ఏదైతే ఆయా శాఖలకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఎంత మేర పని జరిగింది, ఇంకా ఏం పెండింగ్లు ఉన్నాయి అనే దానిపైన నేడు ఏదైతే రాష్ట్ర సిఎస్ సాయి ప్రసాద్ తో పాటు ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు అంతా కూడా పర్యవేక్షించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే ఈ భవన నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఏ స్థాయిలో పురోగతి ఉంది అనే దానిపైన పరిశీలించి కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడి ఇంకా ఏవైనా చిన్న చిన్న పెండింగ్ వర్క్లు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ నెలాఖరికి అంటే 2027 నిర్దిష్ట లక్ష్యాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందో దీనికల్లా అమరావతి రాజధానిలో కొన్ని ఏవైతే ముఖ్యమైనవి అన్నిటిని కూడా అమరావతి అంటే రాజధానికి సంబంధించిన సెక్రటేరియట్ భవనాలు ఇవన్నీ కూడా జాతికి అంకితం చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన అన్ని భవన నిర్మాణాలన్నిటినీ పూర్తి చేయాలని చెప్పని భావిస్తుంది. ఇప్పటికే కొన్ని అయితే పూర్తయ్యాయి. అవన్నీ కూడా ఏవైతే శాఖలు ఉన్నాయో ఆయా శాఖలకు కేటాయించాలని చెప్పని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.